రామగుండం ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మకాన్ సింగ్ గారి కుటుంబ ఆశీర్వాదంతో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆశయంతో ఈరోజు రామగుండం మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన విధంగా ఏదైతే ఈ రామగుండం మొత్తాన్ని కూడా పునర్నిర్మాణం చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా తప్పకుండా వారి అడుగు వేసి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. ఎన్నో సంవత్సరాల కల గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబం ద్వారా ఈ రోజు నాకు ఈ అవకాశం రావడం జరిగింది. వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ రామగుండంలో కరప్షన్ ఫ్రీగా తయారు చేస్తాం దీన్ని 100%. అదే మాదిరిగా ఏదైతే ఈ రామగుండాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తా ఉన్నారో ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబం అంతా కూడా నా మీద ఒక పెద్ద బాధ్యత నమ్మకం పెట్టింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ రామగుండాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు గారు ఈరోజు ఒక సొంత అన్నగా మెలుగుతున్న సందర్భంలో అనేక వేల కోట్ల రూపాయలు ఈ రామగుండం పునర్నిర్మాణం కోసం తీసుకొస్తా ఉన్నారు. వారు ఏదైతే ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్న నిధులతోటి ఈ రామగుండం మొత్తాన్ని కూడా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో సఫలమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. 50 సంవత్సరాల చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేయాలనే సంకల్పం. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక విద్యా కేంద్రంగా, ఒక వైద్య కేంద్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే వారి ఆశయం ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యే గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరితోటి కలిసి ఈ రామగుండం పునర్నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.